విడాకుల పత్రాలు తీసుకుని రోహిణి చేత సంతకం పెట్టించాలని వెళ్లిన ప్రభావతికి బాలు విషయంలో మనోజ్ చేసిన మోసాన్ని బయటపెట్టిన రోహిణి మనోజ్ని నిలదీసి బాలుని క్షమాపణ అడిగిన ప్రభావతి నిజంగానే ఇన్ని రోజులకి బాలు చేసిన త్యాగాన్ని గుర్తించబోతుందా ప్రభావతి? తన మీద తల్లి ప్రేమని చూపించబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ముగ్గు వేసుకుంటూ సీరియల్ రివ్యూ అయితే చెప్పుకుందాం ఏం జరిగిందో. ఫుల్గా తాగేసి పోలీస్ స్టేషన్లో ఉన్న మనోజ్ని తీసుకొని సత్యం బాలు ఇద్దరు ఇంటికి వస్తారు. అప్పుడే మనోజ్ పరిస్థితి చూసి ప్రభావతికి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తుంది. ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేయదు. కామాక్షికి ఫోన్ చేస్తుంది. పిన్ని, మనోజ్ ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చారు. కనీసం ఏం తినమన్నా తాగమన్నా కూడా ఏమీ కూడా తాగడం లేదు, తినడం లేదు. అత్తయ్య గారి మాట తప్ప మనోజ్ ఎవ్వరి మాట కూడా వినే పరిస్థితిలో లేడు. మనోజ్కి ఇప్పుడు ఓదార్పు కావాలి. అత్తయ్య తప్ప మనోజ్ని ఎవరు ఓదార్చలేరు. అత్తయ్యని ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్తుంది. సరేనమ్మా, అలాగే ఇప్పుడే ప్రభావతి వదినకి జరిగిందంతా కూడా చెప్తాను అని కామాక్షి అయితే అంటుంది. వదిన, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఇప్పుడా? నేను వెళ్ళను, చెప్పాను కదా. ఆ ఇంటికి వెళ్తే ఆ బాలు మీనా నన్ను ఎంత చులకనగా చూస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వదిన, మనోజు తన భార్య మోసాన్ని తట్టుకోలేక ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చాడంట. అసలు ఏం తినమన్నా తాగమన్నా తాగడం లేదు. రమ్మని మీనా ఫోన్ చేసింది. ఇప్పుడు మనోజ్ గడికి నీ కోపం, ఆవేశం ఇవి కాదు నువ్వు చూపించేది. వాడికి ఓదార్పు కావాలి అన్నావు కదా. మనోజ్ పరిస్థితి ఏంటోదినా? భార్య దూరం అయితే అంటే నేనే చూసుకుంటాను అని చెప్పావు కదా. మరి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? మనోజ్ని చూసుకోవడం అంటే ఇంటికి వెళ్లకుండా నువ్విక్కడ వాడక్కడ ఇద్దరు కూడా బాధపడుతూ ఉండడమా? వెళ్ళి వాడిని ఓదార్చు. నువ్వు ఓదారిస్తే తప్ప వాడు అలాగా మళ్ళీ బాధలో నుంచి బయటికి రాలేడు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. అప్పుడే కామాక్షి మాటలు విని ప్రభావతి బాధపడుతూ, చూసావా కామాక్షి, నా కొడుక్కి ఎలాంటి పరిస్థితి తీసుకువచ్చిందో ఆ దుర్మార్గురాలు. ఆ కల్పన మోసం చేసి వెళ్ళినప్పుడు కూడా వాడు ఇంతలా బాధపడలేదు, ఇంతలా కూడా తాగలేదు. ఇది చేసిన మోసాన్ని తట్టుకోలేకే వాడు ఇలా తయారయ్యాడు. నేను ఇంటికి వెళ్తాను అని ప్రభావతి ఇంటికైతే వస్తుంది. వచ్చేసరికి మనోజ్ ఫుల్గా తాగేసి అటు ఇటు దొల్లుతో ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు నన్ను మోసం చేసావు రోహిణి? నిన్నంతలా నమ్మాను కదా, నిన్నంతలా ప్రేమించాను కదా, నన్ను మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది రోహిణి అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. రే మనోజ్, ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇంతలా తాగావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అమ్మా అమ్మా చూసావా రోహిణి ఎంత మోసం చేసిందో చూసావా అమ్మా? నేనేం తక్కువ చేశానమ్మా అని తన మాట ఎప్పుడూ కూడా వింటూనే ఉన్నాను కదా. అయినా సరే తను నన్ను ఎందుకు మోసం చేసింది? నాకెందుకు ఈ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టింది? నేను అది తట్టుకోలేకపోతున్నానమ్మా, అందుకే తాగాను. నన్ను క్షమించమ్మా. నువ్వేమో నా భవిష్యత్తు బాగుండాలని కోటీశ్వర్లు కోడలు నీ తీసుకువచ్చావనుకొని నువ్వనుకున్నావు. కానీ రోహిణి నీతో పాటు నన్ను కూడా ఎంత మోసం చేసిందమ్మా. ఇంత మోసం చేస్తుందని అస్సలు కూడా నేను అనుకోలేదు అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక మనోజ్ అన్న మాటలకి అప్పుడే ప్రభావతి కంటతడి పెట్టుకుంటూ, నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఆ రోహిణిని నేను వదిలిపెట్టను. అసలు దాన్ని నీ జీవితంలోనే లేకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభా, ఏంటి నువ్వు కూడా ఏదో చెయ్యరాని ఘోరం చేసినట్టు మాట్లాడతావేంటి అని సత్యం అడుగుతూ ఉంటే, చెయ్యరాని నేరమే చేసిందండి. నన్ను మోసం చేసింది, ప్రభావతిని మోసం చేసింది అని అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ఇదంతా విన్న మీనా మనోజ్ని చూసి, మనోజ్ పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోతుంది. రోహిణి కనీసం ఇంటికి వచ్చి మనోజ్కి సారీ చెప్తే మనోజ్ కరుగుతాడేమో, వెళ్ళి రోహిణిని కలుస్తాను అని వెంటనే రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక రోహిణి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే విద్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక రోహిణి మీనాని చూసి, ఎందుకు నా దగ్గరికి వచ్చావు? నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి మీనాని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావు నువ్వు? చేసిందంతా నువ్వు చేసి నన్నంటావేంటి? ఈ నిజం ఈ రోజు కాకపోయినా రేపన్నా బయటపడదా
అని అంటూ ఉంటే, పడదు. నువ్వే నీ భర్తతో కలిసి పడేలా చేశావు. కనీసం ఆ మాణిక్యాన్ని తీసుకువచ్చి నా దగ్గరికి తీసుకురావచ్చు కదా. నేరుగా అత్తయ్య దగ్గరికి తీసుకువచ్చి ఎందుకు నిజాన్ని బయట పెట్టించావు? ఎప్పుడెప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానా అని నువ్వొక్కదానివే ఆ ఇంటిని ఏలాలని నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నన్ను ఇలాగా అందరి ముందు కూడా నిలబెట్టావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి మీనాని ఇక మీనా ఆ మాటలు విని, అసలు నీకు బుద్ధుందా? ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇలాగా? నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ ఆ తప్పుని మేము బయట పెట్టామని మమ్మల్ని అంటున్నావా? భర్తని, అత్తగారిని, కుటుంబాన్ని మోసం చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు, ఏమీ తప్పు జరిగినట్టు ఎలా మాట్లాడుతున్నావు రోహిణి? నీ గురించి జాలిపడి నీతో మాట్లాడదామని వచ్చాను. మనోజు పరిస్థితి చూసి తట్టుకోలేక వచ్చాను. కానీ నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక విద్య మరి రోహిణిని అలా బయటికి గెంటేయడం ఏంటి మీనా? అసలు అంతలా కొట్టి పంపించేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, నువ్వు మాట్లాడుకు విద్య. స్నేహితులు అంటే వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటారు, వాళ్ళ బాధని తీర్చేవాళ్ళని విన్నాను. కానీ నీకులాగా తన మోసంలో కూడా నువ్వు కూడా మోసాన్ని పంచుకుంటావని, మా కుటుంబాన్ని రోహిణితో పాటు నువ్వు కూడా మోసం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు. ఈరోజు నువ్వు రోహిణితో పాటు మా అత్తగారింట్లో అందరినీ కూడా మోసం చేశావు. నీకు పెళ్ళవుతుంది, నీకు రేపటి రోజున ఒక జీవితం అనేది ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నువ్వు ఆలోచించలేకపోయావు అని విద్యాని కూడా నిలదీస్తూ ఉంటుంది. ఒక అబ్బాయిని ప్రేమిస్తూ అబ్బాయి మంచివాడేనా, ఎలాంటి వాడో ఏంటో అని అన్ని ఆరాలు తీసావు నన్ను. మరి అతను కూడా నీ గురించి విషయాలన్నీ తెలుసుకుంటే నీ స్నేహితురాలు చేసిన మోసంలో నీ చేయి కూడా ఉందని, రేపటి రోజున తన కుటుంబం విషయంలో కూడా నువ్వు ఇలాగే మోసం చేయవని, అతను నిన్ను వదిలేస్తే వచ్చిన సంబంధం వల్ల నువ్వు చేసిన మోసాన్ని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోతే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది విద్య. ఇక విద్య ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి దాన్నంటున్నావు? చూడు మీనా, నేను మాత్రం ఎవరో బాధపడతారని నేను గాని రాను. అత్తయ్య మనోజ్ నా దగ్గరికి వచ్చి నాకు క్షమాపణ చెప్తేనే నేను ఆ ఇంటికి వస్తాను, అంతే తప్ప అస్సలు కూడా అడుగు పెట్టను అని అంటూ ఉంటుంది. నీలాంటి దాన్ని బ్రతిమలాడి ఇంటికి తీసుకువెళ్దాము, క్షమాపణ చెప్పిద్దాము అని అనుకున్నాను. కానీ నువ్వే తిరిగి నీ భర్తని, పెద్ద వయసు ఉన్న అత్తగారిని క్షమాపణ చెప్పి నన్ను తీసుకువెళ్ళాలని అంటున్నావు. ఇక నిన్ను ఆ జన్మలో ఎవ్వరూ కూడా మార్చలేరు, నీకు అసలు బుద్ధి రాదు అని మీనా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక విద్య అయితే మీనా మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకే బాధపడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది విద్యాని. రోహిణి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఏంటి, ఆ మీనా ఏదో 4 సినిమా డైలాగులు కొట్టంగానే వాటినే తలుచుకొని ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అది సినిమా డైలాగులు కాదే, వాస్తవమే. నిజంగా నేను మురళి అనే అతన్ని ప్రేమించాను. అతను చెడ్డవాడా మంచివాడా అని తెలుసుకోవడానికి చాలా టెస్టులు పెట్టాను. అలాగే నేను ప్రేమించిన అమ్మాయి మంచిదా కాదా అని తను కూడా టెస్టులు పెట్టిన తర్వాత నీ మోసంలో నాకు కూడా భాగముందని తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు? అతని కుటుంబం విషయంలో కూడా నేను అలాగే మోసం చేస్తానని, తన అత్తగారు అమ్మని, ఇంట్లో వాళ్ళని కూడా నీకులాగే మోసం చేస్తానని అనుకుంటాడేమో అని అంటూ ఉంటే, నీకు మతిపోయింది. ఆ మీనా ఏదో అనేసి వెళ్తే అదే పట్టుకొని వేలబడుతున్నావు. అలాంటిదేమీ జరగదు, నువ్వేమీ కంగారు పడుకో. ఇప్పుడు మీనా వచ్చింది కదా, ఆ తర్వాత మా అత్తగారు మనోజ్ కూడా వస్తారు. నాకు తెలుసు మనోజ్కి నేనంటే ప్రాణం. మనోజ్ నన్ను వదిలి ఉండలేడు. తప్పకుండా మనోజు నా దగ్గరికి వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. రోజు రోజుకి మనోజ్కి ఒంటరితనం గుర్తుకొస్తుంది. అప్పుడు తప్పకుండా నేను కావాల్సి వస్తాను అని రోహిణి అయితే అంటుంది. కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకో రోహిణి, ఇక నీకు మాత్రం నేను ఎలాంటి సహాయం చెయ్యలేను. ఇంకే మోసం చెయ్యాలని తాటు కూడా నీలో రావడానికి వీల్లేదు. నాకు తెలిసి ఇక నువ్వు చింటూ గురించి కూడా నిజాన్ని బయట పెట్టేస్తే నీకున్న సమస్య మొత్తం కూడా తీరిపోతుంది. లేకపోతే ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. కానీ అప్పుడు మనోజ్ నిన్ను జన్మలో క్షమించడు. అప్పుడు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంటే చూస్తూ ఊరుకున్నవాడు నిన్ను పీక పెట్టుకొని చంపేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది.
అప్పుడు ఇక ఆ మాట విని రోహిణి, ఏంటే బెదిరిస్తున్నావా? నేనేమి అలాంటి వాటికి లెక్క చేయను అని రోహిణి గర్వంగానే సమాధానం చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక శృతి దగ్గర మీనా, నేను రోహిణి దగ్గరికి వెళ్ళాను శృతి అని చెప్తుంది. రోహిణి దగ్గరికి వెళ్ళావా? ఏం చేస్తుంది? తను ఎలా ఉంది? బాగా బాధపడుతుందా అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే ఇక శృతి అలా చెప్పడంతో, ఆగు, ఒక్కసారి నేను కూడా రోహిణికి ఫోన్ చేస్తాను అని వెంటనే ఫోన్ చేసేస్తుంది. నేను చెప్పేది విను శృతి అని మీనా అడుగుతూ ఉంటే, నువ్వు ఆగు, నేనున్నాను కదా, నీ మాట్లాడతాను అని చెప్తూ ఇక శృతి అయితే ఫోన్ చేస్తే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీనా. తను ఎంత బాధపడుతుందో ఏంటో అని అడుగుతూ ఉంటుంది శృతి. ఇంతలో ప్రభావతి వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా, నువ్వు అనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు శృతి, నువ్వేమీ కంగారు పడుకో, అంతలాగా తనేమీ బాధపడడం లేదు అని చెప్తూ ఉంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావు మీనా? తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు, అయినా సరే తను బాధపడడం లేదా అని అడుగుతూ ఉంటుంది శృతి. లేదు, తనేమంటుందో తెలుసా? అసలు ఆ మాణిక్యాన్ని ఎందుకు తీసుకొచ్చారు? నా దగ్గరికి తీసుకొస్తే అప్పుడు నేను చెప్పేదాన్ని కదా ఏం చెయ్యాలో. అత్తయ్యకి నేను కోటీశ్వరరాలుగానే తెలిసేది. మీరే వచ్చి అత్తయ్య ఎదురు మాణిక్యాన్ని నిలబెట్టి నిజాన్ని బయట పెట్టించావు. నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావు అని తిరిగి నా మీదే రివర్స్ అయ్యింది అని చెప్తూ ఉంటుంది మీనా. ఏంటి అలా మాట్లాడిందా? అంటే తను చేసిన తప్పుని అందరి ముందు బయట పెట్టకూడదనమాట. ఇంకా తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంటుందేమో అని శృతి చెప్తుంది. పైగా నిన్ను ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను. పాపం మనోజ్ ఫుల్గా తాగేసి నీ గురించి ఆలోచిస్తున్నాడు కూడా అని అన్నాను. లేదు, నేనెందుకు రావాలి? అత్తగారు, నా భర్త వచ్చి నన్ను క్షమాపణ అడిగి నన్ను బ్రతిమలాడితేనే నేను తిరిగి వస్తాను. అందరి ముందు నన్ను బయటికి ఎలాగైతే గెంటేశారో అందరి ముందే నన్ను సగౌరవంగా లోపలికి తీసుకురావాలి. అందరి ముందే నాకు క్షమాపణ కూడా చెప్పాలి అని రోహిణి చెప్పింది. ఇక ఆ మాటతో నీ కర్మ అని నేను వచ్చేసాను. ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే అస్సలు కూడా అత్తయ్య మీ రోహిణి మీద కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు ఇదంతా విని నిజంగానే చాలా కోపం వస్తుంది ప్రభావతికి. రోహిణి చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని ఇంకా అంత గర్వంగా మాట్లాడుతున్నావా? అసలు నిన్నేం చెయ్యాలి? నిన్నేం చేస్తే నాకు ప్రశాంతత ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్తుంది. కామాక్షి దగ్గరికి వెళ్ళి కోపంగా ఉన్న ప్రభావతిని చూసిన కామాక్షి ఇలా అంటూ ఉంటుంది. ఏంటో దిన అలా ఉన్నావు? మనోజు బాగా బాధపడుతున్నాడా అని అడుగుతూ ఉంటే, లేదు, మనోజు ఎక్కువగా ఏమీ బాధపడడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరేంటో దిన అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఆ రోహిణిని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాను. మనోజ్కి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటే, రోహిణిని ఎలా వదిలించుకుంటేంటి? అలాగ మనోజ్కి కొత్త జీవితం ఏంటి? కొంపదీసి రోహిణికి విడాకులు ఇప్పించి మనోజ్ గారికి ఇంకో పెళ్ళేమన్నా చెయ్యాలనుకుంటున్నావా ఏంటి అని అనగానే, థ్యాంక్ యూ కామాక్షి, సలహా నువ్వే ఇచ్చేశావు అని అడుగుతూ ఉంటే, ఏంటి సలహా నేనిచ్చానా? అయ్యో అయ్యో వదిన, నేను కావాలని అనలేదో, ఏదో మాట వరుసకన్నాను అని అంటూ ఉంటే, మాట వరుసకైనా ఆ రోహిణి విషయంలో ఇదే కరెక్టు. నేను లాయర్కి ఫోన్ చేస్తాను అని వెంటనే లాయర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక లాయర్ అయితే వస్తాడు. చెప్పండి మేడం, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? మా కోడలు కోటీశ్వరాలమని అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు నా కొడుకు నేను కూడా తనని వదిలించుకోవాలని అనుకుంటున్నాము. అందుకని వాళ్ళిద్దరికి విడాకులు వస్తాయని అంటూ ఉంటే, ఖచ్చితంగా వస్తాయి, తను చేసిన మోసం కళ్ళెదురుగానే కనిపిస్తుంది కదా అని అంటూ ఉంటాడు లాయర్. ఈ పత్రాల మీద ఆ అమ్మాయి చేత సంతకం పెట్టించండి. పెట్టిస్తే మీ అబ్బాయి కూడా సంతకం పెట్టేస్తే విడాకులు మంజూరైపోతాయి అని చెప్పి పేపర్స్ అయితే ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత ఆ పేపర్స్ని ఇప్పుడు రోహిణి దగ్గరికి ఎవరు తీసుకువెళ్తారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఇంకెవరు, నువ్వు నేనే అని ప్రభావతి చెప్పడంతో అప్పుడు ఇక ప్రభావతి అన్న మాటలకి ఇక కామాక్షి అయితే, నేను రాను వదినా, నేను అస్సలు కూడా రాను. భార్యాభర్తల్ని విడదీయడానికి మధ్యలో నన్ను పెడతావా ఏంటి? నేను అస్సలు రాను అని అంటూ ఉంటుంది కామాక్షి.
నాకు తోడుగా రమ్మంటున్నాను, రా వెళ్దామని కామాక్షిని లాక్కొని వెళ్తుంది. ఇంతలో ఇక రోహిణి అలాగే విద్య ఇద్దరు కూడా కూర్చొని టీ తాగుతూ ఉంటారు. ఇక అక్కడికి ప్రభావతి కామాక్షిని తీసుకొని వెళ్తుంది. చెప్పానా, మా అత్తగారు నన్ను బ్రతిములాడి ఇంటికి తీసుకువెళ్తుందని చెప్పానా లేదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఆవిడ ముఖం చూస్తుంటే ఏమీ బ్రతిమలాడి క్షమాపణ చెప్పి నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నట్టు లేదు, నీకేదో గట్టిగానే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినట్టుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా విద్య అన్న తర్వాత ప్రభావతి ముందుకు వస్తుంది. ముందుకు వచ్చాక రెండంటి కూర్చోండి అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య చంప పగలగొడుతుంది. ప్రభావతి, నువ్వు అసలు ఆడదానివేనా? నీ ఫ్రెండ్ బుద్ధి లేకుండా అబద్ధాలు చెప్పి మోసం చేసి మమ్మల్ని ఇంతలా దిగజార్చేస్తే దాంతోపాటు నువ్వు కూడా నా కుటుంబాన్ని మోసం చేస్తావా? రేపటి రోజున నీకు పెళ్ళనేది అవుతుందా? నీ భర్త నిన్ను నమ్ముతాడా ఈ విషయాలన్నీ తెలిస్తే అని మీనా ఎలాగైతే విద్యాని తిట్టిందో అలాగే ప్రభావతి కూడా విద్యాని నిలదీస్తుంది. అప్పుడే ఇక విద్య ఇలా అంటుంది, తన జీవితం బాగుంటుంది కదా అని చేశాను, కానీ ఇలా జరుగుతుందని నాకు తెలియలేదా అంటే అని చెప్తూ ఉంటుంది విద్య. ఇక తెలియలేదంటే ఎలా కుదురుతుంది, తెలియాలి, తెలిసేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, నేనొచ్చి క్షమాపణ అడిగి నీ కాళ్ళు పట్టుకొని రామ్మ రోహిణి అంటూ ఇంటికి ఆహ్వానిస్తానని కలలు కంటున్నావా కూర్చొని? తప్పు చేశానని పశ్చాత్తాపం కానీ, భర్తని మోసం చేశానని ఇంత కూడా నీకు బాధ కానీ లేదో? నీలాంటి దాన్ని నేను కోడలుగా బ్రతిమలాడి క్షమాపణ చెప్పి తీసుకెళ్తాననుకుంటున్నావా? ఇంకోసారి నీ బుట్టలో నేను పడతాననుకుంటున్నావా? నిన్ను వదిలించుకోవడానికే వచ్చాను. నువ్వు చేసిన తప్పుకి నీకు ఈ శిక్ష వేసి తీరుతాను. అందరూ కూడా నిన్ను క్షమించమని అడుగుతున్నారు. ఈ ప్రభావతి ఈ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఏ గతి పడుతుందో నీవే చూద్దు గాని అని అంటూ ఉంటుంది ప్రభావతి. చిన్నప్పుడు తప్పు చేసిన నా కన్న కొడుకుని, ఆ బాలుగాడిని ఇప్పటి వరకు నేను క్షమించలేదు. వాడు ఏమైపోతే నాకెందుకులాని వాడిని వదిలేసి ఊరుకున్నాను. అలాంటి కఠినమైన దాన్ని నువ్వు చేసిన మోసాన్ని నేను మర్చిపోయి నిన్ను క్షమాపణ అడుగుతానని అసలు నీకు ఎలా తెలుసు, ఎలాగ జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఈ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టు అని డివోర్స్ పేపర్స్ని అయితే చూపిస్తుంది. అవి చూసి రోహిణి, ఏం మాట్లాడుతున్నారు, నన్ను నా భర్తని విడదీసేద్దామనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవును, నిన్ను నీ భర్తని విడదీసేసి వాడికి ఇంకో పెళ్లి చేస్తాను, వాడికి ఇంకో సంబంధం చూస్తాను. అప్పుడైతే ఉద్యోగం లేక నీ మాయ మాటలు వినేసి నిజమనుకొని నిన్నిచ్చి పెళ్లి చేశానే. కానీ ఇప్పుడు వాడు బిజినెస్ మ్యాను, పెద్ద ఫర్నిచర్ షోరూమ్కి ఓనరు. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి క్యూ లైన్లో నిలబడతారు. కాబట్టి నా కొడుక్కి రెండో పెళ్లి ఖచ్చితంగా చేస్తాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. రెండో పెళ్లి చేస్తే ఊరుకుంటానా? కోర్టుకు వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ చేయిస్తాను అని రోహిణి కూడా సమాధానం చెప్తుంది. వెళ్ళు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తావో ఎక్కడికి వెళ్ళి చెప్తావో చెప్పుకో, నీకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది మమ్మల్ని మోసం చేసినందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ప్రతిసారి మోసం చేశాను అని గుచ్చి చెప్తున్నారు? ఏ మోసం చేసిన మనోజ్ని మీరెందుకు వదిలేశారు? మనోజు బాలు విషయంలో చేసిన మోసానికి మీరెందుకు మరి మనోజ్ని బయటికి గెంటేయలేదు, మనోజ్ని నెత్తి పెట్టుకుని ఊరేగారు అని అడుగుతూ ఉంటే, బాలు విషయంలో మనోజ్ చేసిన మోసం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ పెద్దబ్బాయి చావుకి కారణం ఎవరనుకుంటున్నారో, మీరు బాలునే కదా అనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అవును, ఆ రోజు నా పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసేసి బాలుగాడు చంపేశాడు. వాడు ఈత రాగలేదు అని చెప్పినా సరే వినిపించుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, అవును మావయ్య గారు కానీ బాలు కానీ ఈ విషయం గురించి మీతో మాట్లాడారా? ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ చెప్తున్నాను వినండి, ఆ రోజు మీ పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం నా భర్త మనోజ్. తనే ఈత రాదు అంటున్నా మీ పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసేశాడు.
నీళ్ళల్లోకి తోసేయడంతో ఊపిరాడక అతను చనిపోయాడు. పోలీసులు వచ్చేసరికి ఎక్కడ తనని అరెస్ట్ చేసి జైలుకి పంపించేస్తారని భయంతో బాలు ఎలాగో నష్టజాతకుడే కదా, మీ దృష్టిలో కొడుకని చూడరు కదా, అందుకని బాలుని జైలుకి పంపించాడు. ఆ తర్వాత ఇదే విషయం బాలు మావయ్య గారితో చెప్పి మీతో చెప్పొద్దని మాట కూడా తీసుకున్నాడు అని అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. వెళ్ళి ముందు మీ మనోజ్ని మీ అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కొడుకుని అడగండి, నిజ నిజాలు తెలుస్తాయి అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతూ వెంటనే ఇంటికైతే వెళ్తుంది. ప్రభావతి ఇక ఇంటికి వెళ్ళేసరికి మనోజ్ అయితే బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఇక మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటుంది, ఆ రోజు పెద్దన్నయ్య చావుకి కారణం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటమ్మా, బాలుగాడు నీళ్ళల్లో తోసేశాడు, అన్నయ్య ఊపిరాడకుండా చనిపోయాడు, ఎన్నో సంవత్సరాల మట్టి ఇదే కదా చెప్తూ వస్తుంది అని అనగానే ఏంటి చెప్తూ వస్తున్నావా, అదే జరిగిందే కదా తెలుసు నీకు, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటమ్మా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే మనోజ్ చంప పగలగొట్టి నిజం చెప్పరా, ఆ రోజు మీ అన్నయ్యకి ఈత రాదంటే మీ అన్నయ్యని చెరువులోకి తోసేసింది నువ్వు కదా, చంపింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది అమ్మా అది అని తడబడుతూ ఉంటాడు మనోజ్. చెప్తావా లేదా అని అనగానే అవునమ్మా, నేనే అన్నయ్యని బలవంతంగా నెట్టేశాను, దాంతో అన్నయ్య ఊపిరాడకుండా చనిపోయాడు, ఎక్కడ జైలుకి తీసుకువెళ్తారో అరెస్ట్ చేస్తారో అని భయంతో నేనే ఏం చెయ్యలేకపోయాను, అలాగా వాడు అరెస్ట్ అయ్యి వాడు వెళ్ళిపోయాడు అనే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు ఇక బాలు అందరూ కూడా వస్తారు. ఇది విని ఒక్కసారే ప్రభావతి బాలు వైపుకి చూస్తూ బాలు దగ్గరికి వెళ్ళి చిన్నవాడు అయిపోయావురా, లేకపోతే నువ్వు చేసిన త్యాగానికి ఈరోజు నీకు చేతులెత్తి దండం పెట్టాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి అమ్మా అని అంటూ ఉంటే అమ్మా అమ్మ అని నువ్వు పిలిచే పిలుపులో ఎంతో ప్రేమ ఉంది, కానీ అమ్మ ప్రేమని నీకు అందించలేదు, నిన్ను అపార్థం చేసుకొని చాలా మాటలాడానురా, నన్ను క్షమించరా, నన్ను క్షమించు అని క్షమాపణ అడుగుతుంది. బాలుని పట్టుకొని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ప్రభావతి. అది చూసి సత్యం, మీనా, శృతి, రవి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.